మనుషులు స్కానింగ్ చేస్తేనే, మెషిన్లు స్కానింగ్ చేస్తేనే ఇన్ని విషయాలు తెలిసిపోతున్నాయే. దేవుడు నిన్ను నన్ను స్కాన్ చేస్తే, దేవుడు గనక పరిశీలన చేస్తే, ఆయన గనక నీ మీద రీసెర్చ్ చేయటం మొదలు పెడితే ఏమేమి కనపడతాయి? హల్లెలూయా. అయితే తర్వాత వచనంలో ఇంకొక మాట ఉంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఆమేన్. నీ పనుల భారము యెహోవా మీద మోపు, నీ టెన్షన్స్ అన్నీ ఆయన మీద వేయి. పోయిన వారమా అంతకుముందు వారమా చెప్పుకున్నాం మనం, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. నీ భారములన్నీ, నీ టెన్షన్స్ అన్నీ, నీ ఒత్తిడిలన్నీ అన్నీ దేవుని మీద వేయండి, ఆయనకు అప్పచెప్పండి. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది, సువార్తకు సంబంధించిన మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారము నా మీద వేయండి, నేను మోస్తానంటున్నాడు యేసయ్య. నీవు ఏ భారముతో ఉన్నావో క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ భారం అంతా ఆయన మీద వేసే, ఆయన భుజాల మీద వేసేసి ఆయన మోస్తాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది యేసయ్య గురించి. మన యొక్క పాపములు, మన యొక్క భారములు, మన యొక్క టెన్షన్స్ అన్నీ, మనకున్న సమస్యలన్నీ, మనకున్నటువంటి ఈ శరీరంలో మనకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ, దోషములన్నిటినీ, అపరాధములన్నిటినీ ఆయన మీద వేసుకొని వెళ్తున్నాడు గొర్రెపిల్ల ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ భారములు యెహోవా మీద మోపుము. హిందీలో ఏముందంటే